డ్రీమ్స్ కలలు ప్రతిరోజు రాత్రి అలసిపోయి ప్రశాంతంగా పడుకున్నప్పుడు మనం నిద్రలోకి జారుకున్నాక మనకు తెలియకుండానే చాలా రకాల కళలు వస్తూ ఉంటాయి. మన ప్రపంచం నుండి కనెక్షన్ కట్ అయిపోయి వేరే లోకానికి వెళ్తాం. అలా వచ్చే కళలు పీడ కళలు కావచ్చు లేదా మంచి కళలు కావచ్చు. అయితే మనకు వచ్చే ఆ కళల గురించి ఒక 10 ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. నెంబర్ 1, లూసిడ్ డ్రీమింగ్. లూసిడ్ డ్రీమ్స్ స్పష్టమైన కళలు. కనేటప్పుడు మనం కళ కంటున్నామని తెలుసుకోగలుగుతాం. అండ్ ఇంకా మనం కనే కళలపై మనకు కంట్రోల్ ఉంటుంది. ఆ కళల ప్రపంచంలోని క్యారెక్టర్స్ లో మనం ఇంటరాక్ట్ అయ్యి మనం ఎప్పుడు చూడని ఒక కొత్త ప్రపంచాన్ని చూడొచ్చు. నెంబర్ 2, బ్లైండ్ పీపుల్ డ్రీమ్స్. కొన్ని బుక్స్ అండ్ రీసెర్చెస్ ప్రకారం పుట్టినప్పటి నుండి బ్లైండ్ గా ఉన్న వాళ్ళు కూడా కళలు కనగలుగుతారు. అండ్ ఇంకా మిగతా సెన్సెస్ లైక్ టచ్, సౌండ్, టేస్ట్ అండ్ స్మెల్ ని ఇన్వాల్వ్ చేసి కళల లోకాన్ని అనుభవించగలుగుతారు. నెంబర్ 3, ప్రిమోనిషన్ డ్రీమ్స్. అంటే ఫ్యూచర్ లో జరిగే సంఘటనలను అంచనా వేసి కళలు కనడం. అంటే దీని అర్థం ఫ్యూచర్ లో జరిగే విషయాలు వీళ్ళకి కళలలో ముందే తెలుస్తుంది. ఇలా జరిగితే నిజంగా చాలా బాగుంటుంది. ఎగ్జామ్ ముందు రోజు క్వశ్చన్ పేపర్ తెలిసేలాంటివి. మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 4, డ్రీమ్స్ ఇన్కార్పొరేషన్. రియల్ వరల్డ్ లో జరిగే సౌండ్స్ అండ్ ఇంకా సెన్సేషనల్ న్యూస్ లాంటివి మీ కళల ప్రపంచంలో ఇంక్లూడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం కళ కంటున్నప్పుడు రియల్ వరల్డ్ లో మన ఫోన్ అలారం మోగితే ఆ సౌండ్ మనం కనే కళలో వస్తుంది. అది ఏ విధంగానైనా మన డ్రీమ్స్ వరల్డ్ క్రియేట్ చేసుకుంటుంది. నెంబర్ 5, డ్రీమ్ యామ్నేషియా. డ్రీమ్స్ ని మనం ఫీల్ అయ్యి గుర్తు పెట్టుకున్నప్పటికీ వాటిని మనం నిద్రలేచాక చాలా బాగా మర్చిపోతాం. ఇలా జరగడాన్ని డ్రీమ్ యామ్నేషియా అని అంటాం. ఫ్రెండ్స్, తర్వాత చూసే ముందు ఇప్పుడు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. నెంబర్ 6, జెండర్ డిఫరెన్సెస్. రీసెర్చర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మగవాళ్ళు అండ్ ఇంకా ఆడవాళ్ళ కళలలో తేడాలు ఉంటాయి. అండ్ ఇంకా మగవాళ్ళు తరచుగా ఇతర మేల్ జెండర్ పర్సన్ గురించి కళలు కంటారు. అయితే ఆడవాళ్ళు అండ్ మగవాళ్ళు వేరే ఫీమేల్ జెండర్ పర్సన్ గురించి ఈక్వల్ గా కళలు కంటారు. అంతేకాకుండా జంతువులు కూడా కళలు కనగలుగుతాయి. నెంబర్ 7, స్లీప్ పెరాలసిస్. ఒక పర్సన్ రెమ్ స్లీప్ లో ఉన్నప్పుడు అంటే ఎక్కువ కళలు వచ్చే టైం ని రెమ్ స్లీప్ అంటారు. సో ఆ టైంలో టెంపరీగా వాళ్ళు కదలలేరు అండ్ ఇంకా మాట్లాడలేరు. ఫ్రీక్వెంట్ గా భ్రాంతికి లోన్ అవడం అండ్ ఇంకా చెస్ట్ మీద ప్రెజర్ పడినట్టు ఫీల్ అవుతారు. అండ్ ఇంకా ఆ టైంలో బ్రెయిన్ యాక్టివిటీ, బ్రీత్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతాయి. నెంబర్ 8, డ్రీమ్ టైం పర్సెప్షన్. రియల్ లైఫ్ లో కళలు కొన్ని నిమిషాల పాటే ఉన్నట్టు అనిపించినప్పటికీ అవి మనం ఫీల్ అయ్యేటప్పుడు చాలా సేపు ఉన్నట్టు ఉంటుంది. కొన్ని కళలలో అయితే చాలా గంటలు అండ్ ఇంకా రోజులు ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఇలా ఎప్పుడైనా మీకు జరిగితే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 9, యూనివర్సల్ థీమ్స్. ఎక్కడి నుండైనా పడిపోవడం, ఎగరడం, వెంబడించడం అండ్ ఇంకా మన పళ్ళు రాలిపోయినట్లు వంటి థీమ్స్ అండ్ సింబల్స్ ఉన్న డ్రీమ్సే తరచుగా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా డిఫరెంట్ కల్చర్స్ గురించి కూడా కళలు రావచ్చు. ఇలా చాలా మందికి జరుగుతూనే ఉంటుంది. డిఫరెంట్ వరల్డ్స్ కి డిఫరెంట్ థీమ్స్ లో మనకు కళలు వస్తూనే ఉంటాయి. నెంబర్ 10, డ్రీమ్ ఎవల్యూషన్. కళల యొక్క పర్పస్ అండ్ ఇంకా ప్రాముఖ్యత ఎన్నో శతాబ్దాల నుంచి చర్చనీయాంశంగా మారింది. సైకాలజిస్ట్, న్యూరాలజిస్ట్ అండ్ ఇంకా ఫిలాసఫర్స్ కొన్ని సిద్ధాంతాలతో చెప్పింది ఏమిటంటే మన బ్రెయిన్ వల్లే మనకి కళలు వస్తాయి అని. మనకు వచ్చే కళలు అన్ని కూడా మన బ్రెయిన్ కి తెలిసిన వాటి మీదే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి స్వర్గం, నరకం ఎలా ఉంటుందో తెలియదు, మనం ఏదైనా మూవీలో చూస్తే తప్ప. కానీ మనం చూసిన విధంగా అండ్ ఇంకా మన బ్రెయిన్ కి అవగాహన ఉన్నంత వరకు మాత్రమే మనకి కళల్లో కనిపిస్తాయి. ఒకవేళ మీకు తెలియని దాని గురించి మీకు కళలో వచ్చిందంటే అది ఒక మిరాకిల్ అండ్ మ్యాజిక్ అనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. సో చూసి వెళ్ళిపోకుండా ఇప్పుడు వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా అనిపించింది చెప్పండి. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.